ఇళయరాజా ప్రముఖ సంగీత దర్శకుడు అనడం కన్నా దక్షిణ భారత సినీ జగత్తులో విప్లవాత్మకమైన సంగీత దర్శకుడిగా చెప్పుకోవడం కాదు, ప్రజలందరూ అర్థం చేసుకున్న ఒక సత్యం. వైరముత్తు అనే తమిళ కవి, అంటే తమిళ సినీ కవిత్వాన్నే కాక సినిమాకు బయట కవిత్వంలో కూడా ఒక పెను మార్పు అనడం కన్నా విప్లవాత్మకమైన కవిగా పరిగణించబడిన వ్యక్తి. ఇటీవలి కాలంలో సాహిత్యం గొప్పదా, సంగీతం గొప్పదా అన్న చర్చతో తమిళనాడు మొత్తం ఒక సంచలనంగా పరిణమించిన విషయంగా ఉంది. ఒక సందర్భంలో వైరముత్తు సాహిత్యమే గొప్పది అని చెప్పడం మొత్తం ఇది వివాదం అనడం కన్నా ఒక పెను చర్చగా ఉంది అన్నది మనకి తెలుస్తోంది. నా సాహిత్యమే గొప్పది ఇళయరాజా సంగీతం కన్నా అన్న ధ్వని వచ్చేట్టుగా వైరముత్తు అనడం పలువురిలో చర్చను రేకెత్తిస్తోంది. సాహిత్యం గొప్పదా లేకపోతే సంగీతం గొప్పదా అనే చర్చ ఇప్పటిది కాదు, ఎప్పటిదో. అంటే ఇళయరాజాకు ముందు ఎంఎస్ విశ్వనాథన్ నుంచి, అంతకుముందు సిఆర్ సుబ్బరామన్ నుంచి కూడా ఈ చర్చ జరుగుతున్నది. సంగీతానికి సాహిత్యమా, సాహిత్యానికి సంగీతమా, ఈ చర్చ అది తెగేది కాదు, ముగిసేది కాదు. ఈ రెండు కలిసి పనిచేయడమే మనం ఇవాల్టి వరకు చూస్తున్న సినిమా పాట, గొప్ప సినిమా పాట విజయమును. అంటే మంచి సాహిత్యం లేకుండా మంచి సంగీతం వస్తుందా, మంచి సంగీతం లేకుండా మంచి సాహిత్యం పరిణమిస్తుందా లేకపోతే పరిఢవిల్లుతుందా? ఈ చర్చలకి సరైన సమాధానాలు ఉండకపోవచ్చు. ఏది గొప్ప, ఎవరు గొప్ప అనేది కాదు. కానీ చర్చ అయింది కాబట్టి, చర్చ జరుగుతోంది లేదా రగులుతోంది కాబట్టి అభిమానులు వర్గాలుగా విడిపోయి వైరముత్తు పాటే గొప్పది, ఇళయరాజా సంగీతమే గొప్పది అన్న వాతావరణం మనకు కనిపిస్తోంది. ఇవాళ తమిళనాడులో ఉన్నది రేపు తెలుగులో రావచ్చు, కన్నడంలో రావచ్చు, మొత్తం దక్షిణాదికి వ్యాపించవచ్చు. వైరముత్తు గొప్ప కవి, ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడు, వీటిలో ఎవరికి ఏ విధమైన అనుమానాలు ఉండవు, లేవు. మరి ఈ చర్చ ఎందుకు వచ్చింది? ఎప్పుడో ఏదో జరిగిన ఒక అపార్థం కారణంగా వచ్చిందని పలువురు భావిస్తున్నారు, పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికే వైరముత్తు ఇళయరాజా ఎప్పుడో విడిపోయారు. అంటే 80వ దశకం ఉత్తరార్ధంలోనే వాళ్ళు విడిపోయారు. ఆశ్చర్యకరంగా ఒక ప్రముఖ స్థితి, ఒక ప్రశస్తమైన స్థితిలో ఉన్న ఇళయరాజా, అంటే ఇళయరాజా లేడు అంటే సినిమానే లేదు అనే ఒక స్థితిలో ఉన్న దశలో ఇళయరాజాకు వైరముత్తుకు సంబంధాలు చెడిపోయాయి. ఆ స్థితిలో అందరూ అనుకున్నది ఏమిటి అంటే వైరముత్తు ఇక సినిమా పాటల కవిగా కొనసాగకపోవచ్చు, అవకాశాలు అతనికి రాకపోవచ్చు అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా వైరముత్తు నిలదొక్కుకోవడమే కాదు, పెద్ద ఎత్తున పరిణమించారు ఆయన. అంటే 92లో ఏఆర్ రెహమాన్ వచ్చిన తర్వాత ఆ రోజా సినిమాతో వైరముత్తు సాహిత్యం ఒక కొత్త మలుపును తీసుకుంది. ఒక దశలో వైరముత్తు సతీమణి అన్న మాట ఏమిటి అంటే రెహమాన్ రావటం, వైరముత్తు కవిత వాళ్ళు అరవంలో వీచ్ అంటారు, అంటే ఒక పెద్ద పరిణామం వచ్చింది. అంటే వైరముత్తు కవిత్వంలో ఒక పెను మార్పు రావడము, ఒక కొత్త పరిణామం దానికి సంతరించుకోవడము జరిగింది. ఆ స్థితిలో వస్తూ ఇవాల్టికి, అంటే 3 రోజుల క్రితంకి ఈ రచ్చ అనడానికి లేదు, చర్చకి తెరలేచింది. కానీ మన నిజానికి ఆలోచిస్తే ఎంత గొప్ప సాహిత్యమైనా సంగీత సహాయం లేనిదే జనాల్లోకి వెళ్ళదు అన్నది క్షేత్ర వాస్తవం. ఒక సంగీతం మాత్రమే గొప్పగా ఉంటే చాలా, ఏం పాడాలి? ఒక ప్రేక్షకుడికి, ఒక శ్రోతకి, ఒక సామాన్యుడికి సాహిత్యం కావాలి. ఒక గొప్ప మట్టు అంటే వరుస లేకపోతే ట్యూన్లో ఒక చెత్త సాహిత్యం వెళ్తే జనాలు దాన్ని వింటారా? వినరు. ఒక అద్భుతమైన సాహిత్యంకి సంగీతం లేకపోతే అది జనాల దగ్గరకు వెళ్తుందా? ఒక సాహిత్యం అచ్చు వేసుకుంటే 100 కాపీలో 1000 కాపీలో ఉంటాయి.
కానీ కోట్లాను కోట్ల జనాలకు వెళ్ళాలి అంటే అద్భుతమైన సంగీతం అవసరం. అద్భుతమైన సంగీతము, అద్భుతమైన సాహిత్యము ప్రేక్షకులకి, శ్రోతలకి, ప్రజలకి ఎప్పుడూ అవసరమే. వైరముత్తు, ఇళయరాజా మధ్య వచ్చిన పొరపచ్చల తర్వాత ఒకరినొకరు నిందించుకోవడం కూడా కొత్త కాదు. అంటే పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఒక వేదిక మీద ఇళయరాజా, వైరముత్తు అని చెప్పకుండా అతని సమక్షంలో అసలు కవులు అంటే కన్నదాసన్, ఇప్పుడు వచ్చే వాళ్ళెవరు కవులు కారు, కవిత్వం కాదు, సినిమా పాటల్లో సాహిత్యం లేదు అన్న అర్థం ధ్వనించేట్టుగా బహిరంగంగా మాట్లాడారు. అటు తర్వాత వైరముత్తు మాట్లాడుతూ అసలు సంగీతం అంటే ఎంఎస్ విశ్వనాథనే, ఆ తర్వాత ఎవరు సంగీత దర్శకులు రాలేదు అంటూ పరోక్షంగా ఇళయరాజా సంగీతాన్ని నిందించకుండా అసలు పరిగణించడం అవసరం లేదు అని చెప్పడం జరిగింది. ఇలా వాళ్ళు మాత్రమే కాదు, ఏ సంగీత దర్శకుడైనా, ఏ కవి అయినా కూడా ఇలా నిందలు, ఆరోపణలు, కించపరుచుకోవడాలు, కొంచెపరుచుకోవడాలు సాహిత్యానికో సంగీతానికో శ్రేయస్కరం కాదు. సాహిత్యము, సంగీతము అనేవి పరస్పరం ఒకదాన్నొకటి పెనవేసుకుని సామాన్య ప్రజలకి చేరి వాళ్ళని రంజింపజేయాల్సిన అవసరం ఉంది.